హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి తెలుగు న్యూస్ పేపర్ యాప్ గురించి తెలుసుకుందాం. ప్లే స్టోర్లో ఉన్న చాలా యాప్స్ కన్నా ఇది కొంచెం బెటర్గా అనిపించింది. అందువల్ల నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈ యాప్తో మనం పీడిఎఫ్ ఫైల్స్ రూపంలో న్యూస్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేయొచ్చో మీకు చూపిస్తాను. మీరు సగం సగం చూసి ఈ యాప్ పనిచేయడం లేదు అని అనుకోవద్దు. వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీరు ఎంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీరు టెక్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్తే, స్క్రీన్ మీద మీకు ఒక యాప్ కనిపిస్తుంది కదా. ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలో నేను తర్వాత చూపిస్తాను, కానీ ముందుగా ఈ యాప్ ఎలా పనిచేస్తుందో చూడండి. స్క్రీన్ మీద మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని 2 కేటగిరీస్ కనిపిస్తాయి. వీటిలో మీకు నచ్చిన న్యూస్ పేపర్ ఉంటే డైరెక్ట్గా న్యూస్ పేపర్ పైన ట్యాప్ చేయండి. న్యూస్ పేపర్ ఓపెన్ అవుతుంది, మీరు చూడొచ్చు. కానీ మీకు అక్కడ కావాల్సిన న్యూస్ పేపర్ లేనట్టయితే 3 మెనూ బటన్ ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. మీకు ఇక్కడ చాలా కేటగిరీస్ కనిపిస్తాయి. చూసారు కదా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఎడ్యుకేషన్, సండే మ్యాగజైన్స్, ఇంగ్లీష్ పేపర్స్ అని చాలా కనిపిస్తున్నాయి. వీటిలోంచి మీరు ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇంగ్లీష్ పేపర్ సెలెక్ట్ చేస్తున్నాను. వీటిలోంచి ద హిందూ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత పేపర్ లోడ్ అవుతుంది. లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. ఇది మీ నెట్ స్పీడ్ని బట్టి పేపర్ లోడింగ్ టైం డిపెండ్ అయి ఉంటుంది. కానీ మిగతా యాప్స్తో పోలిస్తే ఈ యాప్లో న్యూస్ పేపర్స్ కొంచెం స్పీడ్గా డౌన్లోడ్ అవుతాయి. అంతేకాకుండా న్యూస్ పేపర్స్ పైన యాడ్స్ అవి కూడా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, వాట్సాప్లో ఇండివిజువల్స్ కానీ గ్రూప్స్ కానీ న్యూస్ పేపర్స్ అవి షేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ యాప్ చాలా బాగా పనిచేస్తుంది. మీరు టాప్లో ఉన్న వాట్సాప్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు నచ్చిన కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ కాంటాక్ట్కి ఈ న్యూస్ పేపర్ పంపించండి. ఈ విధంగా మీరు ఫ్యూ సెకండ్స్లోనే న్యూస్ పేపర్ మీరు కావాల్సిన వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. కానీ ఈ యాప్లో ఎక్కడ కూడా మనకి డౌన్లోడ్ బటన్ కనిపించదు. ఈ యాప్ డిస్క్రిప్షన్లో అయితే మాత్రం డౌన్లోడ్ కూడా అవుతుందని మెన్షన్ చేశారు, కానీ ఎక్కడ కూడా డౌన్లోడ్ బటన్ మనకు కనిపించదు అనమాట. అలా అని ఈ న్యూస్ పేపర్ పీడిఎఫ్ ఫైల్లో డౌన్లోడ్ అవ్వదు అని అనుకోవద్దు. ఈ న్యూస్ పేపర్ మనం వాట్సాప్లో పంపించిన వెంటనే మన ఫోన్లో డౌన్లోడ్ అయి ఉంటుందన్నమాట. అది ఎక్కడ అయి ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. డౌన్లోడ్ అయిన పీడిఎఫ్ ఎక్కడుందో తెలుసుకోవడం కోసం మీ ఫోన్లో ఉన్న ఏదైనా ఒక ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు రూట్ డైరెక్టరీలో పేపర్ బాయ్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది. ఆ ఫోల్డర్ పైన ట్యాప్ చేసినట్టయితే మీరు వాట్సాప్లో ఏ న్యూస్ పేపర్ అయితే షేర్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది. అంటే డైరెక్ట్గా మనకి డౌన్లోడ్ బటన్ లేనప్పటికీ వాట్సాప్లో మనం ఏ న్యూస్ పేపర్ అయితే షేర్ చేసామో ఆ న్యూస్ పేపర్ డైరెక్ట్గా ఇక్కడ పీడిఎఫ్ రూపంలో సేవ్ అవుతుందన్నమాట. ఒకవేళ మీరు ఎవరితోనూ షేర్ చేయకూడదు అనుకుంటే మీరు మీ ఓన్ వాట్సాప్ నెంబర్కే న్యూస్ పేపర్ షేర్ చేయండి. అది ఇక్కడ సేవ్ అవుతుంది అనమాట. ఆ విధంగా మనం డౌన్లోడ్ అనేది ఈ యాప్ నుంచి చేసుకోవచ్చు. ఫ్యూచర్లో డైరెక్ట్ డౌన్లోడ్ బటన్ ఈ యాప్లో అందుబాటులోకి వస్తుందేమో చూద్దాం. ప్రస్తుతానికైతే మాత్రం మనం ఈ విధంగా పీడిఎఫ్ ఫైల్స్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మిగతా యాప్స్తో పోల్చితే ఈ యాప్లో పేపర్ లోడింగ్ స్పీడ్ బాగుంటుంది, అలాగే యాడ్స్ తక్కువగా ఉంటాయి అన్నమాట. అందువల్ల ఈ యాప్ కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫోన్స్లో ఎవరైతే న్యూస్ పేపర్ చూసే అలవాటు ఉందో వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్గా షేర్ చేయండి. మీరు ఎంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఇన్స్టెంట్ నోటిఫికేషన్ వస్తుంది. టెక్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.